సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తూనిక్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ రైతు వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగిలాల్ జార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సేంద్రియ వ్యవసాయ పంటలు, ఉత్పత్తుల ప్రదర్శనలు పరిశీలించి మొక్కలు నాటారు. రైతుల సమస్య పరిష్కారానికి కృషి విజ్ఞాన కేంద్రం ముందుండి పనిచేస్తుందంటే ఆయన తెలిపారు. రైతు రాజ్యం ఎప్పుడు బాగుపడదు చెప్పండి. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రైతుల విషయంలో ప్రత్యేకంగా చర్యలు పట్టుకుండా కూడా బడ్జెట్ చూడండి, 1,50,000 కోట్ల రూపాయలను పోయినసారి కంటే 5% అదనంగా ఈసారి రైతు సంక్షేమం కోసం ఇవాళ వ్యవసాయం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించినట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ సాయం దృష్టి కానీ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ ప్రజాప్రతినిధులు మన సందర్భంగా మా అక్కలు మా ఇంటి లోపలికి ప్లాస్టిక్ రానియం అని మీరు కఠినంగా ప్రతిజ్ఞ చేస్తే ప్లాస్టిక్ అనేది ఇళ్లలోకి రావడం ఆగిపోతే ఊర్లోకి రావడం కూడా ఆగిపోతుంది. కాబట్టి దయచేసి మా సోదరు దయచేసి ఈ దేశంలో భావి తరాల అవసరాలకు ఉపయోగపడేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనందరం కూడా అడుగులేయాలి. గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, ప్రపంచ మార్కెట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణాల వల్ల సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగిందని. అదే మన ఇంటి పెరట్లో మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిలిండర్ ధర పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని కుదుపులు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ములుగు జిల్లాలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి జాబ్ మేళలో ఎంపీ బలరాం నాయక్ తో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిపాలనలో వార్డు సభ్యులు, సర్పంచుల విధానాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం సంఘాలకు శాశ్వత భవనాలు, సోలార్ విద్యుత్ ద్వారా ఆదాయం కల్పించడం, మహిళలకు నచ్చిన చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ ఫ్రీ చెకప్లు ఉండాలని 30 రకాల జబ్బులను చెక్ చేయించడం కోసం రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. అందరూ చెక్ చేయించుకుంటే మనలో ఒంట్లో ఎన్ని జబ్బులు ఉన్నాయో అవన్నీ తెలిసిపోతాయి. దానికి మంచి ట్రీట్మెంట్ కూడా అందుతుంది. కాబట్టి ఆ హెల్త్ ప్రొఫైల్ దాంట్లో కూడా మహిళలు, మహిళా సంఘాల వాళ్ళు మరి అగ్రభాగం